వెల్కమ్ టు RR9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా అడవిరావులపాడు నయారా పెట్రోల్ బంక్ హెచ్చు తగ్గులు. 3 నెలల నుంచి ఈ మోసం కొనసాగుతూనే ఉంది. మోసపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పెట్రోల్ డీజిల్ వినియోగదారులు నయారా పెట్రోల్ బంకుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని మొరాయిస్తున్న వినియోగదారులు. మామూలుగా పెట్టు, అడ్డంగా పెట్టు, అడ్డంగా పెట్టు, అర్థం అవుద్ది. ఎవరు రావా పప్పుల నుంచి ఆయిలే రావట్లేదు, పాయింట్ పడుతున్నాయి. ఎవరు లేరని చెబుతున్నావు. ఆయిల్ కొట్టించాక ఎంతమంది ఉంటే నువ్వు నాటకాలు తింగుతున్నావు రాకుండా లేకుండా. ఏం జరుగుతుంది ఇక్కడ ఒకసారి చెప్పండి. డీజిల్ ఆన్ చేసిన తర్వాత గన్ ఆన్ చేసిన తర్వాత డీజిల్ రాకుండానే అంటే మోటార్ ఆన్ చేశాక గన్ ఆన్ చేసిన తర్వాత పంపు స్టార్ట్ చేయగలిగితే రీడింగ్ వస్తుంది. లీటర్కి 1/2 లీటర్కి 7 రూపాయలు, లీటర్కి 14 రూపాయలు ఆయిల్ తక్కువ వస్తుంది. 700 రూపాయలు పట్టాల్సిన దాంట్లో 300 రూపాయలు ఆయిల్ పడుతుంది, 700 రూపాయలు రీడింగ్. బాబు ఒకసారి ఇది ఆన్ చేసి డీజిల్ 7,000 కొట్టించేది. ఏ ఊరు? ఏం జరిగింది? 200 రూపాయలు ఆయిల్ కొట్టిస్తే లక్షపాల రోడ్డుకి అడిగి వెళ్ళలేదండి. ఏ బంకులో? బంక్ పేరేంటి? నయారా బంక్. నయారా బంక్. ఎప్పుడు కొట్టించారు? జనవరి 3వ తారీఖు అండి. జనవరి 3వ తారీఖు సీసీ కెమెరా తీసిన వద్దండి. ఏ ఊరండి మీది? అడిగిరావులపాడే. మీ పేరు? నా పేరు బాబురావు. మీరు చెప్పండి. అడిగిరావుపాడు. మీకేముంది వెహికల్? నాకు ఆటో అండి. ఆటో అని చెప్పు. ఆటో ఎప్పుడు కొట్టించారండి మీరు డీజిల్? 3వ తారీఖు. జనవరి 3వ తారీఖు. ఎంత ఏం జరిగింది ఆయిల్ కొట్టించాక? లింగాలపాడు కూడా బాగా ఇటు రోడ్డు బాగు ఇటు పోయి కిలోమీటరే అది మాట్లాడు చూడు చూసి అడుగు క్వశ్చన్. మళ్ళీ రోజు వస్తూనే ఉంటుంటారు ఎక్కడికి? డబ్బాలో పట్టుకొని పోయేటివి. అనుమానం వచ్చి డబ్బాలో పట్టుకొని తీసుకుని వెళ్తున్నాను. అనుమానం వచ్చిన కాడి నుంచి ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇలా? అప్పటి నుంచి జనవరి 3వ తారీఖు నుంచి జరుగుతుంది. అంటే దాదాపు 3 నెలల జరుగుతుంది. ఓకే.